శౌనకుడనే విప్రుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే మూఢం ఆవిశంతి న పండితం. దుఃఖించవలసిన సన్నివేశాలు, సందర్భాలు వేల కొద్దీ ఉంటాయి. అలాగే భయపడవలసిన సందర్భాలు వందల కొద్దీ ఉంటాయి. ఇంకా అది మామూలే. అవి నిత్యము మూర్ఖుడైన మానవుడిని మాత్రమే ఆవేశిస్తాయి. దుఃఖము, కోపము, కష్టము, ఆవేశాలు ఇవన్నీ కూడా మూర్ఖుడైన వాడికి మాత్రమే ఉంటాయి. కష్టాలు అది వాణ్ణి మాత్రమే ప్రభావితం చేస్తాయి. పండితుడిని అవి ప్రభావితం చెయ్యవు, అవి ఆవేశించవు. నీ వంటి బుద్ధిమంతులు జ్ఞానానికి విరుద్ధమైన కర్మలతో ఆసక్తిని చూపించరు. దోషంతో కూడి ఉన్న కర్మల పట్ల వాళ్ళ ఆసక్తిని చూపించరు. శ్రేయస్సును భంగం చేసే కర్మల పట్ల ఆసక్తిని చూపించరు. నీలో అశుభాలను నాశనం చేయగలిగే బుద్ధి ఉంది, నీకే ఉంది. అది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, అధ్యయనము, సమాధి మొదలైన అష్టాంగాలు కలిగి శృతి స్మృతులను సమర్థించే ఉత్తమమైన బుద్ధి నీలో ఉంది. నీ వంటి వారు ధనం కోల్పోయినందుకు కృశించిపోరు, దాటశక్యంగాని దుఃఖాలకు కృంగిపోరు. తన వారికి వచ్చిన ఆపదలతోనూ శారీరక మానసిక దుఃఖాలతోనూ కృశించిపోరు. పూర్వం జనక మహారాజు ఆత్మస్థైర్యాన్ని కలిగించే మాటలు చెప్పాడు. అవి ఇప్పుడు నీకు చెబుతాను, విను. ఈ జగత్తంతా శారీరక దుఃఖాలతోనూ మానసిక దుఃఖాలతోనూ బాధపడుతూ ఉంటుంది. వాటిని శాంతింపజేసే ఉపాయాన్ని సంక్షేపంగాను విస్తారంగాను చెబుతున్నాను. వ్యాధి, అనిష్ట సంఘటనము, శ్రమ, ఇష్టమైన దాన్ని విడిచిపెట్టడం అనే ఈ 4 కారణాల వల్ల శారీరక దుఃఖం కలుగుతుంది. ఈ 4ంటికి 2 నివారణ ఉపాయాలున్నాయి. అవి ప్రతీకారము, విరుగుడు చేయటం, వాటి నుంచి ఆలోచించకపోవటము. వీటి ద్వారా ఆది వ్యాధులను ఉపశమించుకోవచ్చు, శాంతింప కూడా చేసుకోవచ్చు. అందువల్ల బుద్ధివంతులు, విద్యావంతులు అయిన మానవులు మనస్సుకు ప్రియమైన మాటలతో శాంతి కలిగిస్తారు. మేలు కలిగించే భోగాలను సమకూర్చటంతో మానసిక దుఃఖాలను ఉపశమనం కలిగిస్తారు. కాల్చిన ఇనుప గుండును కుండలోని నీటిలో వేస్తే ఏమవుతుంది? ఆ నీరు కొతలాడి వేడెక్కిపోతుంది. బాగా మాడినటువంటి ఇనప ఒక గుండుని లోపల వేస్తే ఏమవుతుంది? అది మాడిపోతుంది. అది నీళ్ళంతా కూడా వేడెక్కుతుంది. అలాగే మానసిక దుఃఖంతో శరీరం కూడా విపరీతమైన తాపాన్ని పొందుతుంది, శాంతిగా ఉండే శరీరము. అందువల్ల నీటితో అగ్నిని శాంతింపజేసినట్లుగా జ్ఞానంతో మానసిక దుఃఖాన్ని శాంతింపజేసుకోవాలి. ఆ గుండె ఏమైపోయింది? అక్కడికి శాంతి అయిపోతుంది. అది మానసం శమయేత్తస్మాత్ జ్ఞానేనాగ్ని మివాంబునా ప్రశాంతే మానసే శారీరముపశామ్యతి. అందువల్ల నీటితో అగ్నిని చల్లార్చినట్లుగా
జ్ఞానం చేత మానసిక దుఃఖాన్ని శాంతింపజేసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీర తాపం కూడా చల్లారుతుంది, శాంతిస్తుంది. మనసో దుఃఖమూలం తు, మనసో దుఃఖమూలం తు స్నేహయుత్యుపలభ్యతే, స్నేహయుత్యుపలభ్యతే స్నేహాత్తు సజ్జతే జంతుః దుఃఖయోగముపైతి చ, దుఃఖయోగముపైతి చ. మానసిక దుఃఖానికి మూలం స్నేహం, అంటే సంసారం పట్ల ఆసక్తి. ఆ స్నేహం వల్లే జీవుడు ఆసక్తుడై దుఃఖాన్ని పొందుతున్నాడు. దుఃఖాలన్నీ స్నేహం కారణంగానే ఏర్పడుతున్నాయి. భయం, శోకం, ఆనందం అన్నీ కూడా స్నేహం వల్లే ఏర్పడుతున్నాయి. స్నేహం వల్లే విషయ సుఖం మీద మనస్సు అనురాగము కలుగుతున్నాయి. ఈ భావానురాగాలు రెండు అనర్థాలని కలిగిస్తాయి. అందులో మొట్టమొదటిదైన భావం మాత్రము ఎంతో అనర్థాన్ని కలిగిస్తుంది. చెట్టు తొర్రలోని చిన్న నిప్పు చెట్టును సమూలంగా కాల్చివేస్తుంది. అలాగే రాగం అనే దోషం అతి కొద్దిదైనా సరే పెరిగి ధర్మార్థాలనే రెండింటినీ నాశనం చేస్తుంది. విప్రయోగేన తు త్యాగి, విప్రయోగేన తు త్యాగి దోషదర్శి సమాగమే విరాగం భజతే జంతుః నిర్వైరో నిరవగ్రహః. విషయ సుఖాలు అందుబాటులో లేనప్పుడు వాటిని విడిచిపెట్టినవాడు త్యాగికాడు. విషయ సుఖాలు లభించిన వాటిలో దోషాన్ని గుర్తించి విడిచిపెట్టేవాడే అసలైన త్యాగి అవుతాడు. అసలైన త్యాగ విడిచిపెట్టినవాడు అలాంటి వాడే వైరాగ్యాన్ని పొందుతాడు. మనస్సులో దేని పట్ల కూడా శత్రుత్వం లేకుండా బంధాల నుంచి విముక్తుడవుతాడు. అందువల్ల మిత్రుల పట్ల కానీ ధనరాశుల పట్ల కానీ ఆసక్తి కలిగి ఉండకూడదు. తన శరీరం పట్ల కలిగిన ఆసక్తిని కూడా జ్ఞానంతో నివారించుకోవాలి. తామరాకు మీద నీరు అంటుకోదు. అలాగే జ్ఞానులు, యోగులు, జితేంద్రులపై ఆసక్తి తన ప్రభావాన్ని చూపించలేదు. రాగానికి వశుడైన వాడు కామంతో ఆకర్షించబడతాడు. దానితో అతడిలో కోరిక పుడుతుంది, అతడిలో తృష్ణ వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా తృష్ణను, పాపపు ప్రవర్తనను వృద్ధి చేస్తుంది. అది మానసికమైన ఉద్వేగాన్ని ఎల్లప్పుడూ కలిగిస్తుంది. అధర్మంతో కూడిన ఘోరమైన పాపంలోకి నెట్టేస్తుంది. అది దుర్యోధనుడికి అయిందే ఇదంతా ఇంతవరకు. యా దుశ్చజ దుర్మతిభిః, యా దుశ్చజ దుర్మతిభిః, యా న జీర్యతి జీర్యతః, యా న జీర్యతి జీర్యతః, యోసౌ ప్రాణాంతికో రోగః తాం తృష్ణాం త్యజతః సుఖం. ఎంతటి బుద్ధిమంతులకైనా ఈ తృష్ణ విడిచిపెట్టడానికి సాధ్యం కాదు. తృష్ణ విడిచిపెట్టదు. శరీరం నశిస్తున్నా కూడా ఈ తృష్ణ మాత్రం నశించదు. ఇది ప్రాణాంతకమైనటువంటి రోగం తృష్ణ. దీన్ని విడిచిపెట్టిన వాడికే సుఖం లభిస్తుంది. మానవ శరీరంలో అంతర్గతంగా ఉండే ఈ తృష్ణకు ఆది అంతము లేవు. కాలిన ఇనుపగుండులాగా ఇది ప్రాణులను నాశనం చేస్తూ ఉంటుంది. యతైధః స్వసముత్థేన వన్నినా నాశమృచ్ఛతి తథా కృతాత్మా లోభేన సహజేన వినశ్యతి. కర్ర తన నుండి పుట్టిన నిప్పు వల్లే నాశనమైపోతుంది కదా. అలాగే
వశం తప్పిన మనస్సు గల మానవుడు సహజంగా తనలో నుండి పుట్టినటువంటి లోభంతోనే నాశనమైపోతాడు. ప్రాణులందరికీ మృత్యు వల్ల భయం కలిగినట్లుగా ధనవంతులందరికీ రాజుల వల్ల, నీటి వల్ల, నిప్పు వల్ల, దొంగల వల్ల, తనవారి వల్ల ఎల్లప్పుడూ భయం కలుగుతూనే ఉంటుంది. ఎలాగైతే మాంసం ఆకాశంలో పక్షుల చేత, భూమి మీద క్రూర మృగాల చేత, నీటిలో ఉన్న చేపల చేత తినబడుతూ ఉంటుందో, అలాగే ధనవంతుడు కూడా అందరి చేత నష్టపోతూ ఉంటాడు. పైన పక్షులు మాంసం ముక్కలు తీసుకుపోతూ ఉంటాయి, వదిలేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు రెండు పోట్లాడతాయి, వదిలేస్తాయి. ప్రాణులు తింటాయి, చేపలు తింటాయి. అట్లా ఎవరో ఎతకపోతారు. ధనికుడు ధనాన్ని అందరూ లాగేసుకొని అనుభవిస్తూ ఉంటారు. అర్థయేవ హి కేషాంచిత్, అర్థయేవ హి కేషాంచిత్ అనర్థం భజతే నృణాం అర్ధశ్రేయసి చాసక్తః న శ్రేయో విందతే నరః. మానవుల్లో కొందరికి ధనమే అనర్థానికి కారణమవుతుంది. డబ్బు వల్ల కలిగే సుఖాల మీద ఆసక్తి కలవాడు శాశ్వత సుఖాన్ని పొందలేడు. అందువల్ల ధనప్రాప్తికై చేసే ఉపాయాలు మోహాన్ని పెంచేవై ఉన్నాయి కదా. మానవులకు డబ్బు వల్ల కార్పణ్యం, గర్వం, కోపం, భయం, ఉద్వేగం అనే దుఃఖాలు కలుగుతాయి. ఇది మహాత్ములు చెప్పిన మాట. మనిషికి డబ్బును సంపాదించటంలోనూ దాన్ని రక్షించుకోవటంలోనూ ఆసక్తి ఉంటుంది. ఆ డబ్బు క్షీణించినప్పుడు దుఃఖం కలుగుతుంది. డబ్బు కారణంగా ఇతరులను చంపుతారు. అలా డబ్బును రక్షించుకున్నా అది శత్రువే అవుతుంది. ధనాన్ని ఎంతో కష్టపడి సంపాదిస్తారు, అది నశిస్తుంటే బాధపడతారు. ధనం విషయంలో మూర్ఖులు ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. ధనాశ లేని పండితులు నిత్యము తృప్తిగా, సంతోషంగా జీవిస్తారు. అంతో నాస్తి పిపాసాయాః సంతోషః పరమం సుఖం, సంతోషః పరమం సుఖం తస్మాత్ సంతోషమేవేహ పరం పశ్యంతి పండితాః. ధనదాహానికి అంతే లేదు కనుక సంతృప్తే మిక్కిలి సుఖాన్ని కలిగిస్తుంది. అందువల్ల పండితులు సంతృప్తిగా ఉండటమే వారికి గొప్ప సంతోషాన్ని కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. అనిత్యం యౌవనం రూపం, అనిత్యం యౌవనం రూపం జీవితం రత్న సంచయః, జీవితం రత్న సంచయః ఐశ్వర్యం ప్రియ సంవాసః గృధ్యేత్ తత్ర న పండితః. యవ్వనం, అందం, జీవితం, రత్నాలు, ఐశ్వర్యం కూడబెట్టడం, ప్రేమైన వారితో ఉండటం ఇవన్నీ అనిత్యాలే అని తెలుసుకోవాలి. అంటే వీటి వల్ల పండితుడైనటువంటి వాడు లోభానికి గురి కాకూడదు. అందువల్ల ధనాన్ని కూడబెట్టడం విడిచిపెట్టాలి. దానివల్ల వచ్చే కష్టాలను ధైర్యంగా తట్టుకోవాలి, సహించాలి. ధనాన్ని కూడబెట్టిన వాడు ఎవ్వడు కష్టపడకుండా ఉండలేడు. అందుకే ధార్మికులైన ప్రజలు దైవేచ్ఛగా లభించిన ధనాన్నే ఆమోదిస్తారు. ధర్మంగా సంపాదించిన ధనంతోనే తృప్తి పడతారు. ధర్మార్థం యస్య విత్తేహ వరం తస్య నిరీహత ప్రక్షాళనాధిపంకస్య శ్రేయో న స్పర్శనం నృణాం. అసలు ధర్మం కోసం ధనాన్ని కూడబెట్టేవాడు ధనాన్ని కోరుకోకపోవటమే మంచిది. ఎందుకంటే బురదను తొక్కి కాలు కడుక్కోవటం కంటే బురదలో అడుగు పెట్టకుండా ఉండటమే మేలు కదా. ఓ ధర్మరాజా, ఇలా నువ్వు దేని యందు కోరికను కలిగి ఉండటం మంచిది కాదు కదా. నీకు ధర్మఫలం కావాలి అనుకుంటే
ధనం పట్ల గల కోరికను విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ బ్రాహ్మణోత్తమ, ధనం వల్ల కలిగే భోగాల పట్ల కోరికతో నేను ధనాన్ని కోరుకోవటం లేదు. ఈ బ్రాహ్మణులను పోషించటం కోసమే ధనాన్ని కోరుకుంటున్నాను. అంతేగాని నేను లోభంతో ధనాన్ని కోరుకోవటం లేదు. నాలాంటివాడు గృహస్థాశ్రమంలో ఉంటూ తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు, పోషిస్తాడు. సంవిభాగోగి భూతానాం సర్వేషామేవ దృశ్యతే తథైవాప చమాన్యేభ్యః ప్రదేయం గృహమేధినా. గృహస్థుడి భోజనంలో దేవతలు, పితృదేవతలు, మనుష్యులు మొదలైన సమస్త ప్రాణులకు భాగం కల్పించబడింది. అదేవిధంగా వండుకొని తినని సన్యాసికి కూడా గృహస్థు తప్పకుండా భోజనం పెట్టాలి. తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సూనృత సతామేతాని గేహేషు నోచింద్యంతే కదాచన. కూర్చోవటానికి స్థానము, ఆసనానికి తృణము అంటే కుశలు, త్రాగటానికి నీరు, తీయని సత్యవాక్కు, ఈ 4 సత్పురుషుల ఇళ్లలో ఎప్పుడూ తరిగిపోకుండా ఉంటాయి. దేయమార్తస్య శయనం స్థితశ్రాంతస్య చాసనం తృషితస్య చ పానీయం క్షుదితస్య చ భోజనం. రోగము మొదలైన వాటితో పీడించబడే వాడికి శయ్య ఇవ్వాలి. ఎక్కువ శ్రమపడిన వాడికి ఆసనం ఇవ్వాలి. దాహంతో ఉన్నవాడికి పానీయం ఇవ్వాలి. ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెట్టాలి. దాహంతో ఉన్నవాడికి పానీయం ఇవ్వాలి. చక్షుర్దద్యాన్మనో దద్యాత్ వాచం దద్యాత్ సుభాషితం ఉత్థాయ చాసనం దద్యాత్ ఏష ధర్మః సనాతనః. ఇంటికి వచ్చిన వాడికి ఆదరంగా చూడాలి. మంచి మనస్సుతో మంచి మాటలు మాట్లాడాలి. లేచి ఆసనం ఇవ్వాలి. అతిథి రావటం చూసి పైకి లేచి ఎదురు వెళ్ళాలి. తగిన రీతిలో అతన్ని గౌరవించాలి. ఇది సనాతనమైన ధర్మం. అగ్నిహోత్రమనడ్వాంశ జ్ఞాతయోతిథి బాంధవాః పుత్రాదారాశ్చ భృత్యాశ్చ నిర్దఘేయుర పూజితాః. అగ్నిహోత్రం, ఆబోతు, జ్ఞాతులు, అతిథులు, బంధువులు, పుత్రులు, భార్య, సేవకులు, వీరిని గృహస్థు చక్కగా గౌరవించాలి. అలా చేయకపోతే వారి కోపాగ్ని చేత గృహస్థుడు కాలిపోతాడు. ఆత్మార్థం పాచయేన్నాన్నం నవృథా ఘాతయేత్ పశున్ నచ తత్ స్వయమశ్నీయాత్ విధివత్ యన్న నిర్వపేత్. కేవలం తన సుఖం కోసమే అన్నం వండుకోకూడదు. అనవసరంగా పశువులను హింసించకూడదు. ఆహారాన్ని విధిపూర్వకంగా దేవతలు మొదలైన వారికి సమర్పించకుండా తాను తినకూడదు. కుక్కలకు, చండాలులకు, పక్షులకు నేలపై అన్నాన్ని పెట్టాలి. ఉదయము సాయంకాలంలో ఇలా పెట్టటాన్ని వైశ్వదేవం అంటారు. ఇంటిలో అందరికీ పెట్టగా మిగిలిన అన్నాన్ని నిఘసము అంటారు. వైశ్వదేవం చేశాక అన్నాన్ని అమృతము అంటారు. అందువల్ల గృహస్థు ఎప్పుడూ విఘసాసి, దేవతలకు, పితృదేవతలకు నివేదన చేసిన పదార్థాన్ని తినేవాడు కావాలి. అమృత భోజనుడు కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.